హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఈ వీడియోలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్, బీట్ ఆఫీసర్ మరియు ఈ విఆర్ఓ లేదా జీపీఓ అనే పోస్టుకు ఈ ఎగ్జామ్కి ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ని మనము క్వశ్చన్ ఆన్సర్ రూపంలో చూసే ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఎగ్జామ్లో అంటే కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు మనము క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయనేది మనము ఊహించి ఆ విధంగా చదివే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Jurisdictions under increased monitoring of FATF is commonly referred as blacklist. అదేవిధంగా నార్త్ కొరియా, ఇరాన్, రష్యా ఆర్ ప్రజెంట్ ఇన్ FATF బ్లాక్ లిస్ట్. సో ఈ బ్లాక్ లిస్ట్ అనే దాని కీవర్డ్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఇక్కడ దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 1 and 2. అంటే ఈ రెండు రాంగ్ అన్నట్టు. కింద పేర్కొన్న ప్రకటనలో ఏది తప్పు. సో రాంగ్ స్టేట్మెంట్ ఏదని అడిగారు. సో రెండు రాంగే. సో దీని ఆన్సర్ చూద్దాము. హై రిస్క్ jurisdiction subject to a call of action. It identifies countries or jurisdictions with serious strategic deficiencies to counter money laundering, terrorist financing and financing of proliferation. సో ఇదేంటంటే ఫ్రెండ్స్, మనీ లాండరింగ్ అదేవిధంగా ఉగ్రవాద నిధులను అదేవిధంగా దీని ఎక్స్పాన్షన్ సంబంధించిన నిధులను సమకూర్చడానికి ఇలాంటి సమస్యను ఏదైతే ఎదుర్కొంటున్నాయో ఆ దేశాలు ఈ మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధులకు సంబంధించిన సమస్యను ఎదుర్కోవడానికి సంబంధించిన అంశం ఇది. సో దీంట్లో జూన్ 2024 నాటికి 3 దేశాలు బ్లాక్ లిస్ట్లో ఉన్నాయంట. సో ఉత్తర కొరియా, ఇరాన్ మరియు మయన్మార్. సో మరి ఈ గ్రే లిస్ట్ అంటే ఏంటి? గ్రే లిస్ట్ అనేది ఇచ్చారు కదా. సో ఈ గ్రే లిస్ట్ ఏంటంటే మనీ లాండరింగ్, ఉగ్రవాద నిధులు, ఆ నిధులను వ్యాప్తి చేయడానికి సంబంధించి వారి పరిపాలనలో వ్యూహాత్మక లోపాలను పరిష్కరించడానికి ఈ FATFతో దేశాలు పనిచేస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అంశము, ఈ బందర్ అబ్బాస్ అనే ఓడరేవు మనకు న్యూస్లో ఉంది. ఈ నేపథ్యంలో దీని యొక్క లొకేషన్ పైన క్వశ్చన్ రావచ్చు. సో ద పోర్ట్ సిటీ ఆఫ్ బందర్ అబ్బాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ అని చెప్పేసి 4 దేశాల పేర్లు ఇచ్చారు. ఓమన్, ఇరాన్, అజర్బైజాన్ అండ్ ఇరాక్. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు ముంబై నుంచి ఇక్కడ 2 రూట్లు కనిపిస్తున్నాయి. ఈ బ్లూ కలర్లో ఉన్నది స్టాండర్డ్ రూట్, ఇప్పుడు ఉపయోగిస్తున్నదంతా. ఈ మెడిటేరియన్ సీ, నార్త్ సీ ఇక్కడ నుంచి వెళ్తుంది. అదేవిధంగా నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. సో ఇప్పుడు ఇది కొత్తగా ప్లానింగ్ చేశారు. తర్వాత మనకు హమాస్, ఇజ్రాయెల్ ఈ యుద్ధ నేపథ్యంలో ఇదంతా ఆగిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, అజర్బైజాన్, ఇరాన్ ఇవన్నీ ఇచ్చారు కదా ఆప్షన్స్లో. ఇవన్నీ కూడా మనకు ఈ బందర్ అబ్బాస్ అనే పోర్టుకి దగ్గరలో ఉన్నాయి కాబట్టి వాటిని ఇచ్చారు. బట్ మనకు ఆన్సర్ వచ్చేసి ఇది ఇరాన్లో లొకేట్ అయి ఉంది, ఇరాన్ స్టార్టింగ్ పాయింట్లో. ఫ్రెండ్స్, ఆ తర్వాత మిజిల్స్ మరియు రుబెల్లా అనే వ్యాధులకు సంబంధించి ఒక 3 స్టేట్మెంట్లు ఇచ్చి కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడగడం జరిగింది. మిజిల్స్ ఈజ్ ఏ ఎక్స్ట్రీమ్లీ కంటేజియస్ ఇన్ఫెక్షన్ కాజింగ్ హై ఫీవర్, ర్యాషెస్ అండ్ రెడ్ ఐస్. రుబెల్లా ఈజ్ ఏ milder version of measles with swollen lymph nodes. Measles and rubella both are bacterial infection. సో ఫ్రెండ్స్, ఇక్కడ రుబెల్లా మరియు తట్టు అనే ఈ 2 వ్యాధులకు సంబంధించి లక్షణాలు ఇచ్చి ఆ 2 బ్యాక్టీరియా వల్లనే వస్తాయి 2 అని కూడా చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ 1 and 2 కరెక్ట్. సో థర్డ్ ఆప్షన్ అనేది రాంగ్. సో ఇక్కడ చూస్తే మనకి కింద ఎక్స్ప్లెనేషన్లో మనం ఇవన్నీ దీనికి సంబంధించిన పూర్తి వివరణ అయితే ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్లో అదేవిధంగా తెలుగులో. సో ఈ తట్టు వ్యాధి, దీన్నే మనం మిజిల్స్ అంటాం. సో ఈ తట్టు వ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్ అంటువ్యాధి. సో మనకి ఇక్కడ ఏమన్నారు, 2 కూడా బ్యాక్టీరియల్ అని చెప్పారు. సో ఈ తట్టు అనేది వైరల్ అని తెలిసినప్పుడు స్టేట్మెంట్ 3 ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం స్టేట్మెంట్ 3 ఆప్షన్లో నుంచి తీసేస్తే మనకు మిగతా 2 స్టేట్మెంట్లు తెలియకున్నా కానీ ఆప్షన్ ఏ అనేది టిక్ చేయొచ్చు. ఈ థర్డ్ అనేది మనం రిమూవ్ చేస్తే. సో ఇది సాధారణంగా అధిక జ్వరం, దద్దుర్లు, దగ్గు, కండరాల నొప్పి, తలనొప్పి, కళ్ళు ఎర్రబడడానికి కారణమవుతుంది. సో తీవ్రమైన లక్షణాలలో న్యూమోనియా మరియు మెదడువాపు వంటివి కూడా వస్తాయి. ఇవి మరణానికి కూడా దారితీయవచ్చు. అదేవిధంగా రుబెల్లా ఇది అంటువ్యాధి, వైరల్ ఇన్ఫెక్షన్. సో ఇక్కడ ఈ 2 కూడా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నారు కాబట్టి అది రాంగ్ స్టేట్మెంటు. సో ఈ 2 కూడా మనకు ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా వచ్చే అంటువ్యాధులు. సో దీంట్లో తక్కువ స్థాయిలో జ్వరం వస్తుంది, గొంతు నొప్పి, సో తేలికపాటి మిజిల్స్ కంటే ఇది తక్కువ తీవ్రమైనది. సో మిజిల్స్ కంటే దీని యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది.
అదేవిధంగా పిల్లలు మరియు పెద్దలలో ఇది తేలికపాటిగా అయినప్పటికీ గర్భధారణ సమయంలో గర్భస్రావం, మాతృ జననాలు, జనన లోపాలు మరియు అభివృద్ధి సమస్యలు వంటి తీవ్రమైన సమస్యలకి దారితీస్తుంది. సో, ఇది గర్భధారణ సమయంలో మహిళలకు ఇది అధిక నష్టాన్ని తీసుకొస్తుంది. ఈ రుబెలా అనే వ్యాధి. ఇది కూడా అంటువ్యాధి కాబట్టి ఈ మొత్తం అంటువ్యాధులకు సంబంధించి మనకైతే క్వెషన్ మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ చూడండి పక్కన డౌన్ టు ఎర్త్ అనే మ్యాగజైన్‌లో వచ్చింది. న్యూ ఇనిషియేటివ్ లాంచ్ టు రివైవ్ ఓషన్ త్రూ కమ్యూనిటీ లెడ్ ప్రోగ్రామ్. సో, మనకు ఈ సముద్రాలను సంరక్షించడానికి స్థానిక కమ్యూనిటీలను ఉపయోగించుకొని ఒక కొత్త ప్రోగ్రామ్‌ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో, దాన్నే మనం ఏమంటామంటే మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో, ఇక్కడ క్వెషన్ చూడండి. మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అలోస్ అన్‌రిస్ట్రిక్టెడ్ హ్యూమన్ యాక్టివిటీస్ టు బూస్ట్ మెరైన్ టూరిజం. సో, మనకు సముద్ర పర్యాటకాన్ని పెంచడానికి అనియంత్రిత మానవ కార్యకలాపాలకు అనుమతిస్తాయి. సో, ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఏందంటే ఇది స్టేట్మెంట్ 1. తర్వాత ద రివైవ్ అవర్ ఓషన్ ఇనిషియేటివ్ సీక్స్ టు స్కేల్ అప్ కమ్యూనిటీ లెడ్ మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ త్రూ లోకల్ యాక్షన్. సో, ఫ్రెండ్స్ ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్లు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్ అని తెలిస్తే ఆటోమేటిక్‌గా స్టేట్మెంట్ 2 రైట్ అవుతుంది. స్టేట్మెంట్ 2 రైట్ అని తెలిస్తే ఆటోమేటిక్‌గా స్టేట్మెంట్ 1 రాంగ్ అవుతుంది. సో, ఇక్కడ మనకు స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ కాబట్టి స్టేట్మెంట్ 2 రైట్ ఇక్కడ. సో, ఇదేందంటే మనకు జనరల్‌గా ఇప్పుడు చేపల పెంపకం ఉంటుంది. అంటే చేపలను పడతాం కదా సముద్రంలో. ఒక ప్రాంతంలో పదే పదే అక్కడనే చేపలు పడుతూ ఉండడం ద్వారా ఆ ప్రాంతంలో ఈ చేపల సంఖ్య అనేది గణనీయంగా తగ్గిపోతుంది. ఇన్‌కమ్ అనేది తగ్గుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏంటంటే ఆ ప్రాంతంలో సముద్ర జీవులను పెంచడానికి అవి వారి యొక్క పాపులేషన్ తగ్గకుండా అంతరించిపోకుండా ఉండడానికి ఆ ప్రాంతాన్ని ప్రొటెక్టెడ్ ఏరియాగా ప్రకటించి అక్కడ టూరిజం అనేది డెవలప్ చేస్తారు. సో, దీనికి సంబంధించి ఇది క్వెషను. సో, ఫ్రెండ్స్ ఇక్కడ అసలు దీనికి సంబంధించి ఇది ఎందుకు మనం క్వెషన్‌గా తీసుకున్నామంటే ఇది న్యూస్‌లో ఉంది. ద న్యూ గ్లోబల్ ఇనిషియేటివ్ కాల్డ్ రివైవ్ అవర్ నేషన్ వాస్ లాంచ్డ్ రీసెంట్‌లీ. రివైవ్ అవర్ నేషన్ అనే ఒక కొత్త ఇనిషియేటివ్‌ని ఇటీవల ప్రారంభించారని మెరైన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. అంటే ఇవి సముద్రంలో నియమించబడిన ప్రాంతాలు. ఇక్కడ సముద్ర జీవులు మరియు పర్యావరణ వ్యవస్థలను రక్షించడానికి ఈ ప్రాంతంలో హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి రిస్ట్రిక్ట్ చేయబడ్డాయి. సో, కాబట్టి ఇవి మనకు భూమి మీద ఉండే ఏదైతే ఉన్నాయో పార్క్స్ వాటిని పోలి ఉంటాయి. కానీ సముద్రంలో ఈ ప్రాంతాలు సహజ లేదా చారిత్రాత్మక సముద్ర వనరులను ప్రత్యేక రక్షణ అందిస్తాయి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఇవి ఏంటంటే ఎవరితో గవర్నమెంట్స్ నిర్వహించవచ్చు, లోకల్ ఆఫీసర్స్ కావచ్చు, ఎన్‌జీఓలు లేదా సహకార సంఘాల సహాయంతో వీటిని నిర్వహిస్తారు. అయితే ఇక్కడ మనకు 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. సో, ఈ కమ్యూనిటీ బేస్డ్ ఇనిషియేటివ్‌కి సంబంధించి స్పెయిన్‌లో ఏందంటే మెడోస్ అనే ఒక చిన్న ద్వీపం ఉంది. అక్కడ చేపలు పట్టడానికి చాలా ఫేమస్ అది. కానీ ఆ ప్రాంతంలో చేపలు పట్టడం నిషేధించిన తర్వాత అక్కడ ఒక డెవలప్‌మెంట్ అనేది వచ్చింది. అంటే మనకు చేపలు పట్టడం ద్వారా వచ్చే ఆదాయం కంటే అక్కడ టూరిజంని ప్రమోట్ చేయడం ద్వారా 16 మిలియన్ యూరోల ఆదాయం వచ్చింది. అంటే చేపలు పట్టడం ద్వారా వచ్చే ఆదాయం కంటే ఇది 25% ఎక్కువ అన్నట్టు. సో, ఈ విధంగా చేయడం ద్వారా అక్కడ ఇన్‌కమ్ పెరగడము, అదేవిధంగా అక్కడి సముద్ర జీవులను రక్షించడం అనేది ఈ 2 కూడా మనకు మెయిన్ పాయింట్స్. అదేవిధంగా స్కాట్లాండ్‌లో చూస్తే అర్రాన్ అనే ద్వీపంలో చేపలు పట్టడం నిషేధించబడిన ప్రాంతంగా సృష్టించడం వల్ల ఆ సముద్ర జీవులు తిరిగి రావడానికి సహాయపడింది. సో, ఈ ప్రాంతంలో మొక్కలు మరియు జంతువుల సంఖ్య రెట్టింపుగా కావడం జరిగింది. అదేవిధంగా ఫిలిప్పీన్స్‌లో రేస్ ఫిష్ ఫర్ ఎవర్ ప్రోగ్రామ్ అనేది ఒకటి మనకు ఇనిషియేట్ చేయడం జరిగింది. సో, ఇక్కడ కమ్యూనిటీలు చేపలు పట్టడం అనేది నిషేధించారు. అంటే అన్ని ప్రాంతాల్లో కాకుండా కొన్ని ప్రాంతాల్లో దాన్ని సెపరేట్ జోన్స్‌గా డివైడ్ చేసి నిషేధించారు. కానీ దానికి నెక్స్ట్ రాబోయే 5 ఇయర్స్‌లో ఆ ప్రాంతంలో చేపలు అనేవి 50% అనేది పెరగడం జరుగుతుందనేసి ఉద్దేశంతోటి దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్ మరి ఇక్కడ రివైవ్ అవర్ ఓషన్ ఇనిషియేటివ్ యొక్క ఎయిమ్ ఏంటి? దాని లక్ష్యం ఏంటంటే మనకు సముద్ర తీరాల దగ్గర పారిశ్రామిక చేపల వేటను నిషేధించడం వంటి మెరుగైన విధానాల ద్వారా స్థానిక ప్రభుత్వ నాయకులను ప్రపంచ నెట్వర్క్‌లో భాగంగా చేయడం. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దీనికి ఏదైతే ఈ రివైవ్ అవర్ ఓషన్ ఇనిషియేటివ్ అనే దానికి సంబంధించి మనకు 3 పిల్లర్స్ ఉన్నాయి. ఇన్‌స్పైర్, ఎనేబుల్, ఎక్విప్.
అంటే స్ఫూర్తినివ్వడం, ప్రారంభించడం, సన్నద్ధం చేయడం అనేసి. అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో ఇది సక్సెస్ అవ్వడం జరిగింది. సో, అలాంటి సక్సెస్‌ఫుల్ మోడల్స్‌ని దృష్టిలో ఉంచుకొని దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే అవేంటంటే మనకు ప్రపంచంలో మొత్తం 7 దేశాలున్నాయి. యూకే, పోర్చుగల్, గ్రీస్, టర్కీ, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా అండ్ మెక్సికో. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనము టార్గెట్ 30/30 అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే 2030 నాటికి 30% మహాసముద్రాలను రక్షించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఇది దేంట్లో భాగం అంటే మనకు కున్మింగ్ మాంట్రియాల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ప్రోటోకాల్లో భాగంగా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే 30/30 అన్నప్పుడు ఇక్కడ 2030 నాటికి 30% మహాసముద్రాలకు సంబంధించిన జీవులను రక్షించడం. సో ఈ టార్గెట్‌గా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో ఇప్పుడు మనం ఎంత ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ప్రతి దాంట్లో కూడా మనకు కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అంటే సవాళ్ళు. సో ప్రపంచవ్యాప్తంగా 16,000 కంటే ఎక్కువ ఈ ప్రొటెక్టెడ్ ఏరియాలు స్థాపించారు. కానీ ఇది ప్రపంచ మహాసముద్రాలలో దాని పర్సెంటేజ్ పరంగా చూస్తే 8% మాత్రమే ఉంది. దాంట్లో 8%లో ప్రస్తుతం 3% మాత్రమే పూర్తిగా ప్రొటెక్షన్‌లో ఉన్నాయి. సో ఫ్రెండ్స్ ఇది మనకు ప్రొటెక్టెడ్ ఏరియాస్‌కి ఓషన్‌కి సంబంధించినది. దీని గురించి ఇంతసేపు ఎందుకు చెప్పానంటే డౌన్ టు ఎర్త్ అనేది చాలా ఫేమస్ మ్యాగజైన్. దీంట్లో వచ్చిన అంశాన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ క్వెషన్ ఇచ్చాము. సో ఎన్విరాన్మెంట్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ, పాలిటీ ఇలాంటివన్నీ న్యూస్‌లో వచ్చే అంశాలను బేస్ చేసుకొని న్యూస్‌లో నుంచి సబ్జెక్ట్‌లో లోతులోకి వెళ్ళి క్వెషన్ అడగడం జరుగుతుంది. కాబట్టి మనం క్వెషన్ చూసి దానికి ఆన్సర్ ఏనా, బీనా, రైట్ అనేది చూసి పక్కకు పెట్టేస్తే ఉపయోగం ఉండదు. మనం ఇలా ఆ టాపిక్ లోపలికెళ్ళి అసలు న్యూస్‌లో ఏముంది, అసలు దానికి సంబంధించిన అంశం సబ్జెక్ట్‌లో ఏముందనే అంశాలను మనం పూర్తిగా చూడడం ద్వారా ఎగ్జామ్‌లో ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత మనం నెక్స్ట్ క్వెషన్ చూస్తే ఇక్కడ హైపర్సోనిక్ మిజైల్స్‌కి సంబంధించిన క్వెషన్ ఇది. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ హైపర్సోనిక్ మిజైల్స్. Hypersonic missile travels at or above Mach 5 times the speed of sound. The scramjet engine is a supersonic combustion ramjet used in hypersonic missiles. సో హైపర్సోనిక్కి సంబంధించి దాని స్పీడు మరియు దాని యొక్క ఇంజన్కి సంబంధించి 2 స్టేట్మెంట్లు ఇచ్చి మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఏదనేది గుర్తించమని చెప్పారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి సి. మనం ఏం చేస్తామంటే దీనికి ఆన్సర్ సి అని చూసి అంటే ఈ 2 స్టేట్మెంట్లు రైట్ అని చెప్పేసి వదిలేస్తాం. బట్ మనం ఇక్కడ హైపర్సోనిక్ క్షిపణులకు సంబంధించి దాని లక్షణాలు, క్యారెక్టరిస్టిక్ అనేవి మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ స్క్రామ్జెట్ ఇంజన్ అంటే ఏంది? ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్లో కీవర్డ్ స్క్రామ్జెట్ ఇంజన్ కాబట్టి దాని గురించి, అదేవిధంగా రామ్జెట్ ఇంజన్ వీటి గురించి మనము తెలుసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మనకు స్టేట్మెంట్ సి అనేది కరెక్టు. 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే. ఫ్రెండ్స్ ఆ తర్వాత నెక్స్ట్ చూస్తే ఇక్కడ మనకు it's official nearly 84% of coral reefs are affected in the most widespread mass global bleaching event. సో ఇది న్యూస్లో వచ్చింది. దీనికి సంబంధించి మనం క్వశ్చన్ చూస్తే అంటే ఈ పగడపు దిబ్బలు అని ఉంటాయి కదా, మనము కోరల్ అంటాము, కోరల్ అని పిలుస్తాము. సో చూస్తే ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్లోబల్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్. ద ఫస్ట్ గ్లోబల్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ occurred in 1998 caused significant coral mortality worldwide. Mortality అంటే మరణాలు, నాశనం అవడం. The world is now experiencing third global coral bleaching event which is affecting 84% of global reefs. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇది ఈ కోరల్ బ్లీచింగ్కి సంబంధించి ఫస్ట్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా 1998లో జరిగింది. సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. తర్వాత మనకు స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. సో ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏంటంటే ఇది థర్డ్ ఈవెంట్ అని చెప్పారు సెకండ్ స్టేట్మెంట్లో, బట్ ఇది రాంగ్. ఇక్కడ ఏంటంటే ఇది మనకి ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మనకు ఫోర్త్ ఈవెంట్. ఫస్ట్ ఈవెంట్ 98 అది కరెక్ట్ కాబట్టి సెకండ్ ఈవెంట్ వచ్చేసి 2010లో, అదేవిధంగా థర్డ్ ఈవెంట్ వచ్చేసి మనకు 2014-17, తర్వాత ఫోర్త్ ఈవెంట్ ఇప్పుడు వచ్చేసి 2023 నుంచి 25 మధ్యన. సో ఇక్కడ ఏంటంటే మనకు 83.7% అంటే అప్రాక్సిమేట్లీ 84% అనేది మనకు ఇది మోర్టాలిటీ రేట్ అనేది ఉందని మనకి ఈవెంట్ ద్వారా తెలిసింది. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి అసలు ఈ కోరల్ రీఫ్స్ ఏంటి, సో గ్లోబల్గా ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయినాయి, సో ఈ బ్లీచింగ్కి కారణాలు ఏంటి అనే అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ చూడండి మనకు ఫోటోలో డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తున్నారు.
ఈ మధ్యలో తారిఫ్ల విషయంలో డొనాల్డ్ ట్రంప్ ప్రతి దేశానికి ఆఖరికి ఎలాంటి మానవ అంటే మానవులు కనిపించని ప్రాంతంలో ఓన్లీ పెంగ్విన్‌లు మాత్రమే ఉంటాయి. అలాంటిది ఆ ప్రాంతం మీద గూడా 10% టారిఫ్ విధించడం జరిగింది. సో, దానికి రియాక్షన్‌గా చైనా గూడా 120% టారిఫ్ విధించింది. సో, ఓవరాల్‌గా వచ్చేసి డొనాల్డ్ ట్రంప్ అయితే ఏదో ఒక విషయంలో మనకు న్యూస్‌లో ఉంటారు. సో, ఇక్కడ జూస్తే యూఎస్ టారిఫ్స్ ఆర్ లైక్లీ టు రీమేక్ ద గ్లోబల్ ట్రేడ్ సిస్టమ్. ఫివ్ ఎకనామీస్ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. సో, ఈ నేపథ్యంలో మన ఇండియాలో కూడా కొంత మార్పులనేవి చేపట్టడం జరిగింది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ స్పగెటీ బౌల్ ఎఫెక్ట్. సో, స్పెగెటీ బౌల్ ఎఫెక్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇంగ్లీష్‌నే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూస్తే కూడా గూగుల్ ట్రాన్స్‌లేషన్‌లో యాజ్ ఇట్ ఈజ్ ఇంగ్లీష్‌నే తెలుగులో ఇవ్వడం జరిగింది. సో, ఇట్ ఈజ్ ఎ ఫినామినన్ వేర్ ద ఇంక్రీజింగ్ నంబర్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ బిట్వీన్ కంట్రీస్ స్లోస్ డౌన్ ట్రేడ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. The spaghetti bowl effect occurs when all FTA members adopt the common external tariffs. సో ఫ్రెండ్స్ ఇక్కడ దేశాల మధ్య పెరుగుతున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు వాటి మధ్య వాణిజ్య సంబంధాలను తగ్గించడానికి ఇదొక కారణమవుతుందని చెప్పేసి. సో ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే రెండు దేశాల మధ్యన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ అంతర్గతంగా చాలా మినిమల్ ట్యాక్స్ని విధించుకుంటారు. కానీ వాళ్ళ టీంలో మెంబర్గా లేని దేశాల మీద వారు ఎంతైనా సుంకాలను దిగుమతి సుంకాలను అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ ట్యాక్స్ అనేది విధించుకోవచ్చు. కానీ మెంబర్స్ దేశాలపైన మినిమల్ ట్యాక్స్ అనేది మాత్రమే విధించాలి. సో ఫ్రెండ్స్ ఇది దీనికి సంబంధించి. సో ఓవరాల్గా ఫ్రెండ్స్ ఈరోజున మనకి ఈ క్వశ్చన్స్ అయితే ఈ విధంగా మనము తీసుకురావడం జరిగింది. దీన్ని నేను ఈ పీడిఎఫ్ మొత్తానికి కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. సో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది.